వెంకటేశాయ. నేను మీ అన్నమయ్యను. ఈ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని అద్భుత లీలలను దివ్య గాథలుగా మీకు వినిపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి కథలోనూ నా స్వామి చూపిన ఒక మహా అద్భుతాన్ని మీరు తెలుసుకుంటారు. రండి, ఆ గోవిందుని లీలామృతంలో మునిగిపోదాం. నా స్వామి అనుగ్రహాన్ని పొందిన తర్వాత మనం ఇచ్చిన మాటను మరువకూడదు. కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతనికి అవిటికాలు ఉండటం వల్ల బట్టల మూటలు మోయడం కష్టంగా ఉండేది. ఒకరోజు మార్గ మధ్యంలో వృద్ధ బ్రాహ్మణుడు మిత్రునికి తారసపడ్డాడు. మిత్రుని బాధను చూసి ఆ బ్రాహ్మణుడు, ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి, అయితే అందులో సగం నాకు సమర్పించాలి అని షరతు పెట్టాడు. మిత్రుడు వ్రతం ఆచరించగానే రాజభటులు వచ్చి అతనికి 1000 వరహాలు బహుమానంగా ఇచ్చి రాజ ఆస్థానంలో చాకలిగా నియమించారు. ఆ ఆనందంలో మిత్రుడు బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. అంతే, ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడి కఠిన కారాగార శిక్ష పడింది. అప్పుడు స్వామి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చినది తానేనని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనే ఇలా జరిగిందని వివరించారు. పశ్చాత్తాపపడిన మిత్రుడు జీవితాంతం తన సంపాదనలో సగభాగం స్వామికి సమర్పిస్తానని మళ్లీ మాట ఇచ్చాడు. స్వామి అనుగ్రహం చేత రాణి నగలు దొరికాయి. మిత్రుడు కారాగారం నుంచి వదిలివేయబడ్డాడు. ఆనాటి నుండి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెలా వ్రతం ఆచరిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. చూశారా నా స్వామి కరుణ ఎంతటిదో! ఇలాంటి మరెన్నో అద్భుత లీలలను విని తరించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక వీడియో చూడటం మాత్రమే కాదు, ఈ దివ్య గాథలను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయటం ద్వారా మీరు కూడా స్వామి సేవలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. ఆ శ్రీనివాసునిపై మీకున్న ప్రేమను గోవిందా గోవిందా అని కామెంట్ చేసి మీ మనసులోని భక్తిని అందరికీ తెలియజేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మహిమను అందరికీ పంచుదాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.